Hello everyone, welcome to Guntur Skating. Guntur Skating channel. Like and share and comment and subscribe. Today, how to add quad skate wheels and also how to remove wheels and bearings. Can be useful all the skaters. How to cleaning the skates also different video. Please follow the ending of the video. We can useful for skaters all over world. The quad skating shoe in using the bearing size is 6 to 7. The 6 to 7 bearing number. You can ask any hardware shop. You will buy this bearing. The bearing quad skate and hockey skate and artistic skate can use this one bearing. క్వాడ్ స్కేటింగ్ షూలో ఏ విధంగా బేరింగ్ని ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ షూ కింద ఉన్న ఫ్రేమ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బ్రాకెట్ ఉంటుందండి. దాన్ని బ్రాకెట్ అంటారు. ఫ్రంట్ సైడ్ ఉన్న బ్రాకెట్, బ్యాక్ ఉన్న బ్రాకెట్, దాన్ని బ్రాకెట్ అని అంటారు. ఆ ఫ్రేమ్ యాడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఆ బ్రాకెట్లో వన్ సైడ్ బ్రాకెట్లో ఫస్ట్ మీరు 3 or 4 బేరింగ్స్ ఫస్ట్ ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వీల్ ఉందండి, వీల్ ఫస్ట్ డౌన్లో ఉంది చూసారా, వీల్ 2 సైడ్ వీల్ ఉంటుంది. 2 సైడ్ ఉంటుంది బేరింగ్. వన్ సైడ్ బాగా డౌన్లో ఉంటుంది. ఆ డౌన్ సైడ్లో ఫస్ట్ బేరింగ్ పెట్టి ఈ విధంగా కొట్టాలి. అండ్ బ్యాక్ సైడ్ లాస్ట్లో కొట్టవచ్చు. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఉన్న హోల్ అంటే డౌన్లో ఉండే హోల్లో ఫస్ట్ ప్రెస్ చేసి ఆ విధంగా కొట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ సైడ్స్ పెట్టి ఆ వీల్స్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ అంటే ఒక షూకి 2 సైడ్స్ వీల్స్ ఫిట్ చేసి మీరు తర్వాత ఏ విధంగా ఫిట్ చేయాలో ఫాలో అవ్వండి. అంటే ఏ విధంగా మీరు స్కేట్ని ఫిట్ చేసుకుంటే మీకు స్కేట్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈజీగా మీకు స్కేటింగ్ వీల్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బయట మార్కెట్లో కొంచెం చీప్ క్వాలిటీ స్కేట్ దొరుకుతాయండి. తొందరపడి మీరు స్కేట్స్ బయట కొనొద్దు. మీకు ఏమైనా స్కేట్స్ కావాలనుకుంటే మీ కోచ్ దగ్గర కాంటాక్ట్ చేయండి. మీకు మంచి స్కేట్స్ అంటే క్వాలిటీ ఉన్న స్కేట్ మీకు అందిస్తారు. కానీ మార్కెట్లో దొరికే స్కేట్స్ని అంటే బయట షాపుల్లో దొరికే స్కేట్ తొందరపడి కొనొద్దండి. మీకు ఏ కోచ్ తెలియకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు మంచి స్కేట్స్ నేను పంపిస్తాను బై కొరియర్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ఇండియా. మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ స్కేటింగ్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ మా దగ్గర దొరుకుతుందండి. ఏజ్ స్కేట్ బోర్డ్ కానివ్వండి, క్వాడ్ స్కేట్ కానివ్వండి, బేసిక్ స్కేట్స్ కానివ్వండి, లేకపోతే ఇన్లైన్ స్కేట్స్ కానివ్వండి, ఇటువంటి స్కేటింగ్ సంబంధించిన మెటీరియల్ మా దగ్గర అందుబాటులో ఉండేది. మీకేమైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కామెంట్స్ ఇవ్వడంలో మీరు అడగండి, లేకపోతే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే మమ్మల్ని వాట్సాప్ ద్వారా మమ్మల్ని మెసేజ్ పెట్టండి. మేము తొందరలోనే మీకు రెస్పాండ్ అవుతాం. మీరు వీడియోలో చూసిన విధంగా ఆ వీల్స్ని బేరింగ్స్తో ఫిట్ చేస్తున్నారుగా. ఫస్ట్ 2 వీల్స్ మీరు బాగా ఫిట్ చేసుకుని బ్యాక్ సైడ్ 2 వీల్స్ పెట్టి మీకు ఫిట్ చేస్తాం చూసారా. ఆ విధంగా సపోర్ట్ పెట్టి మీరు మిగతా వీల్స్లో బేరింగ్ ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఆ విధంగా మీరు చేస్తే మీకు ఆ స్కేట్కి ఫ్రేమ్ ఉండదు. ఆ ఫ్రేమ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఈజీగా ఫిట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ వీల్స్లో బేరింగ్ని పెట్టాలంటే సపరేట్గా ఇంకో టూల్ కిట్ ఉంటుందండి. దాన్ని బేరింగ్ పుల్లర్ అంటారు. అంటే ఈ రోడ్ వీల్స్ అండి. ఈ రోడ్ వీల్స్ ఈజీగా పెట్టుకోవడానికి తీసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ బేరింగ్ పుల్లర్ రింక్ వీల్ అని ఉంటుందండి. అవి సపరేట్గా రింక్ వీల్లో ఫిట్టింగ్ చేయాలన్నా తీయాలన్నా బేరింగ్ పుల్లర్ అయితే బాగుంటుంది. రోడ్ వీల్కి అంతగా అవసరం లేదు. బేరింగ్ పుల్లర్ మనం చేత్తోనే ఫిట్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఒక కిట్ ఉంటుంది, అంటే ఒక కీ ఉంటుంది. అంటే బేసిక్ స్కేట్కి ఒక కీ ఇస్తాడు. ఆ కీతోనే లాక్ ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ కీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది.
మీరు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ బేసిక్ స్కేట్స్ మీద నేర్చుకోండి. బేసిక్ స్కేట్ నేర్చుకున్న తర్వాత ఈ స్కేట్స్కి వెళ్ళాలండి. ఈ స్కేట్స్ క్వాడ్ స్కేట్ అంటారు. ఈ క్వాడ్ స్కేట్ చాలా స్పీడ్గా వెళ్తుంది, ఎందుకంటే దీంట్లో బేరింగ్ సిస్టమ్ ఉంటుంది, వీల్ క్వాలిటీ ఉంటుంది. మీరు జస్ట్ నుంచుంటే చాలా పడిపోతారు నేర్చుకోకుండా మీరు ఈ స్కేట్ వేసుకుంటే. ఫస్ట్ బేసిక్ స్కేట్ మీద నేర్చుకున్న తర్వాత దీని మీద చేయండి, మీకు చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందండి. మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నేను బేరింగ్స్ అండ్ వీల్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి నేను ఎటువంటి కీస్ యూజ్ చేయలేదు, నేను బై హ్యాండ్తోనే యూజ్ చేశాను. ఆ స్కేటింగ్ ఉన్న బ్రాకెట్తో నేను ఫిట్ చేశాను. కానీ స్కేటింగ్ షూలో నుంచి ఆ బేరింగ్ని తీయాలంటే ఇదిగోండి మీకు కనిపిస్తుందిగా కీ, అది బేసిక్ స్కేట్స్కి ఇస్తారు కీ. ఆ కీతో లాక్ ఈజీగా ఓపెన్ చేయడానికి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ కీని జాగ్రత్తగా ఉంచుకొని దేనికైనా మీకు ఆ విధంగా కీ తీయడానికి లాక్ తీయడానికి ఈజీగా ఉంటుంది. మనం చేతితో ఆ లాక్ని తీయలేమండి, కంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే మనకి చేతికి డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మీరు కీని యూజ్ చేస్తే చాలా ఈజీగా లాక్ వేయడానికి లాక్ తీయడానికి ఈజీగా ఉండేది. బేరింగ్ని ఎలా తీయాలో చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఎడ్జ్లో కొంచెం లైట్ ఎడ్జ్లో పెట్టి వీల్ని సైడ్ బెండ్ చేయండి. సైడ్ బెండ్ చేస్తే ఈజీగా మీకు వీల్లోంచి బేరింగ్ బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ కానివ్వండి, వీడియో బాగా చూడండి. అంటే సైడ్న బెండ్ చేయాలి, ఎందుకంటే ఆ రబ్బర్ కాబట్టి మీకు బెండ్ అవ్వగానే ఆటోమేటిక్గా బేరింగ్ దాంట్లోంచి వచ్చేసింది. అదిగోండి ఆ విధంగా. అది బ్యాక్ సైడ్ బేరింగ్. ఫ్రంట్ సైడ్ బేరింగ్ చూడండి, జస్ట్ లైట్గా చూడండి, బాగా చూడండి. అంటే మొత్తం దుడ్చకూడదు, పైన ఎడ్జ్ వరకు దుడ్చాలి అంతే. ఎడ్జ్ వరకు లోపల నుంచి లాక్ సైడ్ని బెండ్ చేస్తే మీకు దాంట్లో ఉన్న బేరింగ్ బయటకు వచ్చేస్తుంది. అంటే మీరు 2 or 3 టైమ్స్ ట్రై చేయండి, మీకు ఈజీగా రావడానికి అవకాశాలు ఉంటాయి. లాక్ ఇరికిద్దని మీరు భయపడదండి, ఏమి ఎరగదు, అది మొత్తం స్ట్రాంగ్గానే ఉంటుంది. దానివల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదు, అది మొత్తం రబ్బర్ కాబట్టి వీలు మీకు ఎటువంటి నష్టం జరగదు. మీరు జాగ్రత్తగా ట్రై చేయండి, 1 or 2 టైమ్స్ ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చింది. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ అయితే మాకు కామెంట్ ఇవ్వండి, మేము తొందరలో రిప్లై ఇస్తాం. మీరు నేర్చుకోవాలంటే ఇంట్లోనే నేర్చుకోవచ్చండి. ఇంట్లో ఇంటి లోపల కాదు, ఇంటి బయట, అంటే ఓపెన్ ప్లేస్లో. ఓపెన్ ప్లేస్ అంటే కొంచెం లెవెల్గా ఉండాలి, క్రాక్స్ ఉండకూడదు. క్రాక్స్ అంటే చిన్న క్రాక్స్ పర్లేదండి, పెద్ద క్రాక్స్ ఉంటే ఆ వీల్ దాంట్లో ఇరుక్కుపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ అనేది లెవెల్గా ఉండాలి, అండ్ ఎటువంటి ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటే మీరు స్లోప్ ఉంటే జారిపోయి పడిపోతారు. అందుకని కొంచెం లైట్గా అప్ అండ్ డౌన్ ఉంటే ఏం పర్లేదు, బాగా లెవెల్గా ఉండాలి ఆ గ్రౌండ్ అనేది. మళ్ళీ వాటర్లో వెళ్ళకూడదండి, వాటర్లో వెళ్తే స్కిడ్ అయ్యి పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ కొంచెం బాగా పొడిగా ఉన్న ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. చాలామంది స్కేటింగ్ నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్, కానీ చాలామంది స్కేటింగ్ గురించి ఏ మెటీరియల్ బాగుంటుంది, ఏ మెటీరియల్ బాగుండదు అనేది తెలియదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న కోచ్ని కాంటాక్ట్ చేయండి, లేకపోతే ఆన్లైన్ సెర్చ్ చేయండి, కోచ్ నెంబర్ ఎవరితో కూడా దొరుకుతుంది, లేకపోతే నన్నైనా కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాం. మీరు తొందరపడి షాపుల్లో కానీ అండ్ ఆన్లైన్లో కానీ తొందరపడి పర్చేజ్ చేయొద్దు, ఎందుకంటే స్కేటింగ్లో చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అందుకని మీకు తెలియదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న కోచ్ని కాంటాక్ట్ చేస్తే చాలా మంచిది, లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు ఏ విధంగా సహాయపడడం మేము సహాయపడతాం. లేదా ఎందుకంటే మీ డబ్బులు వృధా అవుతాయని చెప్పి నేను మీకు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.